మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని నేను ఎంతో స్తుతిస్తున్నాను. మీరంతా బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. ప్రియ దేవుని సంగమా, అపోస్తలుడైన పౌలు మనం చూస్తే క్రీస్తుని అంగీకరించి క్రీస్తుని వెంబడించిన విషయంలో ఆయన విధానము మనం చూసినట్లయితే వ్యాధి వచ్చిన, బాధ వచ్చిన, నిందొచ్చిన, ప్రయాణాలైన, అవమానాలైన, అలాగే తన జీవితంలో కపట సహోదరులు వచ్చినప్పుడు ఆ విషయంలో, అలాగే సువార్తను ప్రకటించే విషయంలో, సువార్త పరిచర్య చేసే విషయంలో, అలాగే ప్రార్థనా జీవితంలో, ప్రార్థన విషయంలో, దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకునే విషయంలో, దేవుని వాక్యాన్ని సరిగ్గా వివరించే విషయంలో, అలాగే సువార్థీకరణ కోసం మిషనరీ యాత్రలు చేసే విషయంలో, అలాగే శిష్యులను యేసుక్రీస్తు వారి కొరకు తయారు చేసిన విషయంలో అన్నిటికీ, అలాగే ఆర్థికపరమైన వ్యవహారము విషయంలో, అలాగే దేవుని సేవ చేసిన విధానం కానీ, అలాగే దేవుని చిత్తాన్ని తను గ్రహించుకుని దేవుని చిత్తాన్ని తను చేసిన విధానంలో కానీ, తన జీవన శైలిలో కానీ, మాట్లాడే విధానము, వేసుకున్న వస్త్రధారణ, అలాగే వాక్యాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు కానీ, అంటే చాలామంది అర్థం చేసుకోలేకపోయారు కానీ నేను కరెక్ట్గా అర్థం చేసుకోగలిగాడు. చాలామందిలో ఈయన ఒకడు. ఇలాగా ఏది చూసినా కానీ ఈరోజు నేటి సేవకులకి ఇతను చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజే కాదు అప్పుడు కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకునడి అని అంటున్నాడు. ఇంకో చోట తిమోతి పత్రికలో మనం చూస్తే అంటాడు కదా, నా విశ్వాసము కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అని అంటాడు. సో తను చేసిన భక్తి విషయంలో మనం కనుక చూస్తే సేవకులుగా కానీ, విశ్వాసులుగా కానీ మనము ఆయన ఒక మాదిరిగా తీసుకుని, క్రీస్తుని నడిచే విషయంలో ఆయన ఒక మాదిరిగా కూడా మనం తీసుకుని, ఆ దేవాది దేవునికి ఇష్టలుగా మనం జీవించవలసిందిగా ఈ యొక్క వీడియో ద్వారా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవా, సర్వాధికారి, సర్వోన్నతుడా, ఈ యొక్క చిన్న వీడియో ఒకటి చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం. ఈ వీడియో ద్వారా అపోస్తలుడైన పౌలు మా ముందు ఉంచిన ప్రభువా మరి జీవితాన్ని మేము చూసి క్రీస్తుని కొరకు జీవించడానికి, దేవునికి మీకు ఇష్టలుగా మేము జీవించడానికి మీరు మాకు సహాయము చేయమని కోరుకుంటూ యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.